ప్రియమైన దేవుని వారలారా కూడొచ్చిన మీ అందరికీ మన ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ఇంతవరకు మనము 2 మాటలను ధ్యానించాము. ముందుగా మనం ఇప్పుడు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగలైన జీవగల తండ్రి యేసుక్రీస్తు రాజా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా. ఇంతవరకైనా తండ్రి ప్రభా 2 మాటలను మేము విన్నాం నా తండ్రి ప్రభా. మరి 3వ మాటను ప్రభా మేము వినబోతుండగా నా తండ్రి మాకు శ్రద్ధను దయచేయమని ప్రార్థిస్తున్నాం నా తండ్రి ప్రభా. చెప్తున్న నాకు నా తండ్రి మీ తండ్రి 3వ మాటను చక్కగా నేను వివరించుటకు నా తండ్రి అర్థమయ్యే రీతిగా నేను చెప్పేలాగున మీరు నాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి దినంగా అడిమని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇంతవరకు మనము 2 మాటలను మనము ధ్యానించాము. ఇప్పుడు మనము 3వ మాటను మనము చూసుకుందాం. అదే 3వ మాట ఏమిటంటే యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనం. అమ్మా ఇదిగో నీ కుమారుడు. అసలు యేసుప్రభుల వారు మరియమ్మ గారితో ఈ మాట ఎందుకు అన్నాడంటే ముందుగా మనము మరియమ్మ గారి గురించి ఒక 5 నిమిషాలు మనము ఆలోచన చేద్దాం. మరియమ్మ గారు కన్యకగా ఉన్నప్పుడు ఒక దేవదూత వచ్చి ఆమె దగ్గరకు వచ్చి నువ్వు గర్భవతిగా ఉంటావు దేవదూత అన్నప్పుడు ఇది ఎలా సహజము, నేను కన్యకను కదా, నేను ఎలా ఉంటాను అని అన్నప్పుడు అయినా కూడా యేసుప్రభుల వారిని గర్భం ధరించుటకై ఆమె సిద్ధపడింది. ముందు విషయంలో ఎన్ని సమస్యలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఇరుకులు వస్తాయని తెలిసి కూడా ఆమె వాటన్నిటికై తెగించింది. యేసుప్రభుల వారు జన్మించిన తర్వాత 8వ రోజున ఆయనకు సున్నతి చేయించడానికని తీసుకెళ్ళినప్పుడు అక్కడ షిమ్యోను అనే ప్రవక్త నీ హృదయంలోకి ఒక ఖడ్గం దూసుకుని వెళ్తుంది అని చెప్తాడు. అదేవిధంగా ఆయనకి 12 ఏళ్ళ వయసు వచ్చినప్పుడు మరియమ్మ గారు యోసేపు గారు యేసుప్రభుల వారిని పిలుచుకొని యెరూషలేంకి వెళ్ళినప్పుడు అక్కడ యెరూషలేంలో ఆయన తప్పిపోతాడు. ఆయన దొరికిన తర్వాత ఆయన తల్లిదండ్రులు ఎక్కడికి వెళ్ళావని అడిగినప్పుడు నేను నా తండ్రి పనుల మీద ఉంటానని మీరు ఎరుగరా అంటాడు. అదే కొన్ని రోజుల తర్వాత ఆయన సంపూర్ణ వాక్య విషయంలో సంపూర్ణ వాక్య పరిచర్లో ఉన్నప్పుడు కొంతమంది శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి నీ తల్లి మరియు నీ సహోదరులు వచ్చారని కొంతమంది శిష్యులు యేసుప్రభుల వారితో చెప్తారు. అప్పుడు ఆయన వాక్యానుసారంగా ఎవరైతే ఉంటారో వారే నా తల్లి, వారే నా శిష్యులు, వారే నా సహోదరులు అంటాడు. ఈ మాటలన్నీ మరియమ్మ గారు ఆమె హృదయంలో ఉంచుకుంటుంది. ఆయన సహోదరులు ఈయనందు విశ్వాసం ఉంచేవారు కారు. అదిగాక ఈయనకి ఎగతాళి చేసేవారు. ఈయనకి మతి స్థిమితం లేదు అని అనేవారు. ఆయన కూడా ఈయనకి మతి స్థిమితం లేదు, ఈయన మెంటల్గా ఉన్నాడు అని తన సహోదరులు ఈయనకి యేసుప్రభుల వారికి ఎగతాళి చేసేవారు. ఆయన కూడా ఈ మాటలన్నీ పట్టించుకోకుండా చివరికి యేసుప్రభుల వారికి సిలువ వేస్తున్నారని తెలియగా మరియమ్మ గారు సిలువ దగ్గరకు వచ్చింది. ఆయన కొడుకులను విడిచిపెట్టి ఈయన కొరకై సిలువ వేస్తున్నారని తెలుసుకొని ఈయన దగ్గరికి వచ్చింది. అంటే ముందు నుంచి యేసుప్రభుల వారిని మరియమ్మ గారు వెంబడిస్తానే వచ్చింది. మనం అనుకోవచ్చు యేసుప్రభుల వారు పెద్ద కుమారుడు కాబట్టి ఎంతైనా కూడా పెద్ద కుమారుడు అంటే ప్రేమ ఎవరికైనా ఉంటుందని మనం అనుకోవచ్చు. కానీ ఆమె గర్భంలో ఉన్నది, ఆమె కడుపులో పుట్టింది, ఆమెకి ఒక కుమారుడుగా ఆమె భావించలేదు. ఆయన గర్భంలో ఉన్నది సాక్షాత్తు దేవుడని ఆమె యేసుప్రభుల వారిని భావించి ఆయనను వెంబడిస్తూ ఉంది. ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా ఆమె వాటి కొరకై సిద్ధపడింది, దేవుని కొరకై వెంబడిస్తూ వచ్చింది. మనం కూడా మన జీవితంలో ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకులు, ఎన్నో సమస్యలు వస్తుంటాయి. కానీ మనం వాటన్నిటిని విడిచిపెట్టి ఆయన కొరకై మనము నిలబడాలి, ఆయననే మనము వెంబడించే వారిగా ఉండాలి. మన జీవితంలో మొదటి ప్రాధాన్యత ఆయనే కలిగి ఉండాలి. ఇది మరియమ్మ గారి గురించి మనము చూడగలము. ఆ తర్వాత యేసుప్రభుల వారు ఈ మాట ఎందుకన్నాడంటే ఆయన బాగా సంతోషంతో ఉన్నప్పుడు నీకు అమ్మా ఇదిగో నీ కుమారుడు అని అనలేదు, మామూలుగా ఒక ఏదైనా ఉన్నప్పుడు అనలేదు. ఆయన సిలువ మీద వేలాడుతున్నప్పుడు ఈ మాట అన్నాడు. 3 మేకుల మధ్య ముళ్ళ కిరీటమును ధరించుకొని ఆ గొల్గతా కొండపైన ఆయన 3 మేకుల మధ్య వ్రేలాడుతూ ఆయన ఒళ్ళంతా రక్తం చిందిస్తూ ఆ విషయంలో ఆ చివరి అంటే కొద్ది క్షణం ఉంటే ఆయన మరణించబోతాడు. అటువంటి స్థితిలో కూడా తన తల్లి బాధ్యతను ఆయన మర్చిపోలేదు.
ఆయన మర్చిపోలేదు. అప్పుడు ఆ విషయంలో అమ్మా ఇదిగో నీ కుమారుడు అని యోహాను గారికి అప్పగిస్తాడు. ఇక్కడ మనము ఒక ఉదాహరణకు చూసుకుంటే, ఒకానొక ఊరిలో ఒక స్త్రీ ఉండేది. ఆమెకి భర్త చనిపోయాడు. ఆమె ఒక విధవరాలు. ఆమెకు ఒక అమ్మాయి ఉంది. ఆమెను ఎలాగైనా మంచిగా చదివించాలి, ఒక ఉన్నత స్థానానికి ఆమెకు చేర్చాలని చెప్పేసి ఎంతో తను కష్టం చేసి, తను తినకపోయినా కూడా తన కూతురికి భోజనాన్ని సిద్ధపరిచేసి ఎంతో కష్టం చేసేది. అదేవిధంగా అమ్మాయి కూడా మంచిగా చదివి 10th క్లాస్లో ఫస్ట్ వచ్చింది. అదేవిధంగా ఇంటర్మీడియట్లో కూడా ఫస్ట్ వచ్చింది. ఆ తర్వాత ఎంసెట్ రాసిన తర్వాత ఆమెకి దాంట్లో కూడా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఇంకా అదేవిధంగా ఆమెకి డిగ్రీ కాలేజ్లో సీట్ వచ్చింది. బాగా మంచిగా చదివి అది ముందుగా ఇంకా ఆమె జాబ్ చేస్తుంది, డాక్టర్ జాబ్ చేస్తుంది. అలా ముందుగా జాబ్ చేస్తున్నప్పుడు ఒకరోజు ఈ అమ్మాయికి తన తల్లి ఫోన్ చేసి అమ్మ నాకు నిన్ను చూడాలని ఉంది, నువ్వు ఒక ఉన్నత స్థానానికి నువ్వు వెళ్ళావు కదా, నాకు నిన్ను చూడాలని ఉంది, నేను వస్తాను. ఇక్కడ మన ఊరిలో ఈ ఊరు నుంచి వెళ్ళి ఆమె డాక్టర్ చేస్తుందని ఎంతోమంది నేను గొప్పగా అనుకుంటున్నారు, నేను నీ దగ్గరికి వస్తాను అని చెప్పింది. అప్పుడు ఈ అమ్మాయి నువ్వు ఎందుకు వస్తావు, నాకు అవసరం లేదు, అక్కడే ఉండు అని ఒకసారి గొనుక్కొని ఆ తర్వాత సర్లే రమ్మని చెప్పింది. ఆమె ఆ తల్లి తన దగ్గరికి ఆ అమ్మాయి దగ్గరికి వచ్చిన తర్వాత తన అమ్మాయి వాళ్ళ ఇంటికి తన స్నేహితులు వచ్చినారు. తన స్నేహితులు వచ్చినప్పుడు వాళ్ళకి ఎటువంటి మంచిగా మర్యాదలు చేస్తూ టీలు, టిఫిన్లు, కాఫీలు అందిస్తూ భోజనం టైం అయినప్పుడు భోజనం సిద్ధపరిచేస్తూ అన్నీ చేసింది. ఆ తర్వాత వాళ్ళ స్నేహితులు ఈ తల్లిగారిని చూసి ఎవరు ఈమె, ఇంతవరకు ఇన్నాళ్ళు మేము ఎవరు చూడలేదు కదా, ఎవరు అసలు ఈమె అని వాళ్ళు స్నేహితులు ఈ అమ్మాయిని అడిగారు. అప్పుడు ఈ అమ్మాయి ఏం చెప్పిందంటే, నేను నిన్ననే కొత్తగా పనిలో పెట్టుకున్నాను, ఈమె నా పని మనిషి అని చెప్పింది. ఆ మాటకి ఆ తల్లి గుండె పగిలినంత పని అయింది. నేను చిన్నప్పటి నుంచి నేను ఇంతగా పెంచి పోషించానే, నాకు లేకపోయినా కూడా తనకి ఉండేలాగా చేసుకున్నానే, కానీ తను ఒక ఉన్నత స్థానానికి వెళ్ళిందని తన స్నేహితుల ముందర తన తల్లి అని చెప్పుకోవడానికి తను సిగ్గుపడుతుంది అని చాలా ఎంతగానో బాధపడింది ఆమె. అక్కడ కూర్చున్నా లేచినా కూడా అదే మాట ఆమెకి గుర్తు వచ్చి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి, అమ్మ నేను వెళ్ళిపోతాను, నేను ఇక్కడ ఒక 2-3 నెలలు ఉండాలని నేను ఈ ఊరికి వచ్చాను, కానీ నేను వెళ్ళిపోతున్నాను, నాకు ఇక్కడ ఉండాలని లేదు అని ఆ అమ్మాయితో చెప్పి ఆమె ఆ తల్లిగారి ఊరికి ఆమె వెళ్ళిపోతుంది. తన ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక పెద్ద గోతి ఉంటే ఆ గోతిలో పడి ఆమె చనిపోతుంది. చాలా దారుణం ఇది. ఎంతగానో మన తల్లిదండ్రులు మన కోసం ఎంతగానో చేస్తూ ఉంటారు, కానీ మనం కొంచెంగా ఉన్నత స్థానానికి మనం వెళ్ళేసరికి మనం వారందరినీ మర్చిపోతాం. అటువంటి స్థితిలో ఉన్నాం మనము. కానీ ఇటువంటి స్థితిలో యేసుప్రభుల వారు ఒక మాట అన్నాడు. నిర్గమకాండం 20వ అధ్యాయము 12వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగనట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. అందుకే మనము మన తల్లిదండ్రులను మనం సన్మానించాలి. యేసుప్రభుల వారు చివరి క్షణంలో ఉన్నప్పుడు కూడా తన తల్లి బాధ్యతను తను మర్చిపోకుండా ఎలాగైతే యోహాను గారికి తన తల్లిని ఎలాగైతే అప్పగించాడో, మరియమ్మ గారు తిరిగి ఇంటికి వెళ్తే తన కుమారులు చూడరని తెలిసి యోహాను గారు మరి ఎవరో కాదు, యేసుప్రభు వారికి ప్రియమైన శిష్యువు కాబట్టి ఆయనకే తన తల్లిని అప్పగించాడు. యోహాను గారిని చూసి ఇదిగో నీ తల్లి అని అప్పగించాడు. కాబట్టి మనకు ఈ 3వ మాటలో మనము 2 విషయాలు మనము చూడగలము. మరియమ్మ గారిని చూసి మనము యేసుప్రభుని మనం వెంబడించాలి. మనకి ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఇరుకులు, ఎన్ని సమస్యలు వచ్చినా కూడా మనము ఆయన కొరకే మనము నిలబడాలి. మన జీవితంలో ఆయనే మొదటి ప్రాధాన్యత కలిగి ఉండాలి. అదే యేసుప్రభుల వారిని చూసి మనము ఇంకొక విషయం నేర్చుకోవాలము. మన తల్లిదండ్రులను మనము సన్మానించాలి. ఈ 2 విషయాలు మనం కలిగి ఉండాలని అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.